నాగార్జున యాదవ్ గారు, ముందుగా టెక్నికల్ అంశాల కంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఉంది ఇందులో. ఎందుకంటే ఈ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోయింది, 80% పైగా పనులు జరిగిన తర్వాత. సో ఈ నేపథ్యంలో నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రాజెక్టును మీరు సేవ్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు సమాధి కట్టేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది, సమాధికి కూడా నిర్మాణం మొదలైపోయింది. మీరు ఈ ప్రాజెక్టును సేవ్ చేస్తారా, కంప్లీట్ చేస్తారా, భవిష్యత్తులో కంప్లీట్ అయ్యేలా చూస్తారా? ఏం చెప్తారు? తెలుగు టీవీ, సాక్షి టీవీ, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి వీక్షకులకి, ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. సరే, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కర్త కర్మ క్రియ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అందులో డౌట్ లేదు. గతంలో 11,000 క్యూసెక్కులు ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ లెక్యులేటర్ గారి నుంచి మిగతా అన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని 44,000 క్యూసెక్కులు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 80,000 క్యూసెక్కుల దాకా, వీలైతే 1,00,000 క్యూసెక్కుల దాకా తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాడు. లిఫ్ట్ ఇరిగేషన్లో దాంట్లో భాగమైనటువంటి తెలుగు గంగా కానీ, హంద్రీ నీవా కానీ, లేకపోతే ఎస్ఆర్బీసీ కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దానికి ఎంతో ఖర్చు పెట్టారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి ప్రక్రియ. దీంతో పాటు దీనికంటే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వాటి గురించి మాట్లాడే ముందు ఒక చిన్న కామెంట్ ఒకటి చేస్తాను సార్. ఏంటంటే ఆ విషయం, జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4, 2024 అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఓడిపోయిన తర్వాత రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పేదల గొంతుకై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణి వినిపిస్తామని చెప్పిన తర్వాత ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు 20 ప్రెస్ మీట్లు పెట్టారు సార్. ఏది, నేను మిగతా పర్యటనలకు వెళ్ళింది మరొకటి మాట్లాడలా. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ కేంద్ర కార్యాలయం నుండి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ 20 ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ 20 ప్రెస్ మీట్లలో కూడా అన్ని నివేదికలు, గణాంకాలు, ఉత్తర్వులతో సూపర్ 6 హామీల నుండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దాకా, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి కాగ్ నివేదిక దాకా, 2 బడ్జెట్లకు సంబంధించినటువంటి బడ్జెట్ కాపీల నుంచి అప్పుల మీద రిలీజ్ చేసినటువంటి సోషల్ ఎకనామిక్ సర్వే దాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా ఆధారాలతో సహా, సాక్ష్యాలతో సహా రాష్ట్ర ప్రజలకు వివరిస్తూ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈరోజు నేను అడుగుతున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే నారా లోకేష్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నేతలు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి గణాంకాలతో సహా తిరిగి సమాధానం ఇచ్చేటువంటి ధైర్యం ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకు లేదు? ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? అది కాకుండా ఈరోజు TV5 .5 ఏదో ఒక మీడియా ఛానల్లో ఏం మాట్లాడతారు సార్, విషసర్పం అంటారు. ఎవరు సార్ విషసర్పం? మూర్ఖత్వం అంటారు, రాచపండు అంటారు. సార్, నేను కూడా జర్నలిస్టు కుటుంబం నుంచి వచ్చా కాబట్టి జర్నలిస్టు వెంకటకృష్ణ గారిని ఏం అనలేకపోతున్నాను, కానీ వాళ్ళ ప్రమోటర్గా ఉన్నటువంటి బొల్లినేను రాజగోపాల్ నాయుడు ఏం సార్, ఏం తమాషాలా లేకపోతే నకరాలా? మీ స్థాయి ఏంది? మీ వ్యవహారం ఏంది? బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిష్ వారి కాళ్ళు గడిగి నెత్తిన జల్లుకొని వారి దగ్గర ఉద్యోగం చేసినటువంటి కుటుంబం మీది. ఎవరిది విషసర్పం? మీ కుటుంబం విషసర్పం, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఎవరిది అజ్ఞానం? ఎవరిది అజ్ఞానం సార్ నేను అడుగుతున్నాను. మీరు బోడిగుండు పైన వెంట్రుకలు మొలిపిస్తానని చెప్పి వ్యాపారం చేసినటువంటి మీ జాతి మీది అజ్ఞానం. టీటీడీ టికెట్లు బయట బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు చూడారా, మీది రాచపండు. టీటీడీ ఒక వ్యక్తి టీటీడీలో మీరు 10% కమిషన్ తీసుకుంటున్నారు. వ్యక్తులను వదిలేద్దాం మనం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, మేము అదే అడుగుతున్నాం సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కి సమాధానం ఏమన్నా చెప్పాలంటే, మీ దగ్గర ఆ శక్తి ఉంటే, మీ దగ్గర ఆ సామర్థ్యం ఉంటే, మీ దగ్గర ఆ గట్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పండి. అటు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీ నోటికి వచ్చినట్లు, మీకు నచ్చినటువంటి టెలివిజన్ కార్యక్రమాలు మీకు వచ్చినట్టు నోటికి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారని మీరు అంటున్నారు. ఆయన ప్రతిపక్ష నేత, సీఎం గా ఉన్నప్పుడే మాట్లాడినప్పుడు మీరేం మాట్లాడలేదు. ఇప్పుడు వస్తోంది మీ పార్టీ నాయకులకు అందరికి ఆవేశం. మరి ఆ రోజే ఇవన్నీ కట్ చేసి ఉండాల్సింది. ఒక సైకో అన్నప్పుడు, ఒక క్యాన్సర్ గడ్డ అన్నప్పుడు అప్పుడు మాట్లాడకపోవడం వల్లే కదా ఈ ధైర్యం ఈ రోజు వస్తుంది ఎవరికైనా. ఒక ముఖ్యమంత్రి సీట్లో ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడారు ఆ రోజుల్లో.
అదే సార్, మేము ప్రజాస్వామ్యయుతంగా మీడియా పట్ల కూడా మాకున్నటువంటి ఒక గొప్ప గౌరవంతో వారు ప్రజాస్వామ్యయుతంగా వారు చేసేటువంటి విమర్శలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీకరించాలనే ఉద్దేశంతో ఆ పత్రికా స్వేచ్ఛని, ఆ మీడియా స్వేచ్ఛని మేము మంచితనంగా ఇస్తే మమ్మల్ని సైకో అన్నారు, మమ్మల్ని నానా మాటలతో దుర్భషలాడారు. సరే, మేము ఆ రోజు మీకు ఇచ్చినటువంటి ఆ చనువు, మేము మీకు ఇచ్చినటువంటి గౌరవం, మేము మీకు తీసుకొచ్చిన పట్టణం మీరు చేతగానితనం తీసుకొని మీకు లెక్కలేని తరంగా మీరు ప్రదర్శిస్తుంటే అంతకంతకు మీరు సెంటీమీటర్ వెళ్తే కిలోమీటర్ వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ భయపడేటువంటి పరిస్థితి కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ మమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు కాబట్టి మేము సరిపోయింది. సరే, మేము మిమ్మల్ని ఈ రోజు కూడా అడుగుతున్నాం, మీ మీడియా ఛానల్లో కానీ మీ ఎల్లో మీడియాలో ఉన్నటువంటి నిపుణులు ఎవరైనా కానీ, దమ్మున్న నాయకులు ఎవరన్నా ఉంటే, తలకాయలో కాస్త గుజ్జున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ పదం తప్పు, ఈ గణాంకాలు తప్పు, ఈ రిపోర్టు తప్పు అని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే కమాన్ రండి. ఏ వేదిక పైన సరే గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చర్చిస్తాం. అంతేగాని చేతగాని చెవటల్లాగా, దద్దమ్మల్లాగా, మీకు నచ్చినట్టు నోటికొచ్చినట్టు మీరు మాట్లాడుతుంటే ఇటువంటి విమర్శలు చేస్తాం. ఈ రోజు స్పష్టంగా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకనే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తారు. మీరు పూర్తి స్థాయిలో దాని వైపు వెళ్ళిపోయారనుకోండి, ఇక్కడ సమాధి కట్టడం అనేది జరిగిపోతుంది. ఏది రాయలసీమ ఎత్తిపోతలకి ఆ సమాధి కట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి వీళ్ళు. సార్, 600 అగ్రహారం బీడైనా, భూమి బద్దలైనా, బిఆర్ నాయుడు తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి ఏలాడి తీసుకొని జపం చేసిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మేము పూర్తి చేస్తాం. పోలవరం బనకచర్ల లింక్ ఛానల్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మేము పూర్తి చేస్తాం. 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని రకాలటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరిట ఏదైతే మొదలు పెట్టి ఎంతవరకు పూర్తి చేశారో మిగతా వాటిని పూర్తి చేసేటువంటి శక్తి, సామర్థ్యం, ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. దానికి తోడు ఈ లోపు మేము అధికారంలో లేం కదా, జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి చాలా లేట్ అయింది కదా అనేటువంటి ఆలోచనలు మీకు ఉన్నాయేమో. ఆ ఆలోచనలు కూడా మీరు అన్ని తీసి పక్కన పెట్టండి. మీరు ఏదైతే తెలంగాణతోనో లేకపోతే రేవంత్ రెడ్డి గారితోనో మీకున్నటువంటి కారణాల వల్ల మీరు వాళ్ళ కింద, మోకాల కింద వాళ్ళ ముందుండి దేహి అని మీరు అడుక్కుంటున్నారేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటువంటి పరిస్థితే ఉండదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టాలని ప్రతిపక్షంగా ఉండి ఖచ్చితంగా మేము దానిపైన ఉద్యమం చేస్తాం. ఒక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషనే కాదు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించిన విషయం కూడా మేము చేస్తాం. నాగార్జున సాగర్ కి సంబంధించినటువంటి రైట్ కెనాల్ కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ఇచ్చింది, దాంట్లో డౌట్ లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్ అడుగుతున్నారు. సార్, అటువైపున 790 అడుగుల్లో లేకపోతే 802 అడుగుల్లో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్ లో నుంచి వాటర్ ని లిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ చేయలేకపోతుందని మేము స్పష్టంగా అడుగుతున్నాం. 2 రాష్ట్రాలకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లో మనకి అవకాశాలు ఉండాలి కదని మేము స్పష్టంగా అడుగుతున్నాం. ఎందుకు కల్వకుర్తి, దిండి, పాలమూరు రంగారెడ్డి వారికి సంబంధించినటువంటి ఎత్తిపోతల ద్వారా సుమారుగా 125 టీఎంసీలు వాళ్ళు అదనంగా ఎత్తిపోస్తుంటే 110 టీఎంసీలు నికర జలాల్లో మనకు ఏదైతే హక్కు ఉందో ఆ హక్కుని రాయలసీమ ప్రాంతానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి దమ్ముంటే మీకు. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా రాయలసీమ సముద్ర మట్టానికి ఎంత ఎత్తుల్లో ఉంది, ఎంత వాటర్ లిఫ్ట్ ఇరిగేట్ చేస్తే ఆ రాయలసీమ రైతులకి మనం న్యాయం చేయగలుగుతామని జగన్మోహన్ రెడ్డి గారు గణాంకాల వివరాలతో, నివేదికల వివరాలతో, దానికి సంబంధించినటువంటి అన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే దాని మీద సమాధానం చెప్పలేనటువంటి భావదారిద్ర్యం మీ అందరికీ ఉంటే మీ భావదారిద్ర్యాన్ని మీరు కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నోటికొచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారే. రాష్ట్ర ప్రజలు ఏమన్నా అందరూ గుడ్డోలా? రాష్ట్ర ప్రజలందరికీ తెలియదా? రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రశ్న అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందని తెలుసుకోలేంత అమాయకులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంది ఏంది, మీరు చెబుతుంది ఏంది? కాబట్టి మేము కూడా ఈ రోజు స్పష్టంగా ఏమడుగుతున్నామంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి కానీ, భోగాపురంకి సంబంధించి కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులకు సంబంధించి కానీ ప్రతి సంబంధానికి సంబంధించిన విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 20 ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ రోజు పెట్టినటువంటి ప్రతి ప్రెస్ మీట్ లో కూడా తను చాలా అన్ని వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసి 40% ఓట్ల సీట్ల శాతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న కూటమి ప్రభుత్వానికి స్పందిస్తే దానికి మీరు పాయింట్ వైజ్ గా మీరు స్పందించి మేము జవాబుదారీతనంగా ఉన్నామని ప్రజలకు చెప్పుకోవాల్సింది పోయి ఇటువంటి శాడిజాన్ని, సైకోయిజాన్ని మీడియా ఛానల్ వేదికలుగా చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఇటు చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఎన్ని టీవీలు పగిలిపోయినాయో, ఆయన ఎన్ని
గ్యాస్ట్రిక్ Yes. టాబ్లెట్లు వాడుతున్నాడో Yes. లేకపోతే ఎన్ని నిద్రపోవడానికి ఎన్ని టాబ్లెట్లు వద్దు, వ్యక్తిగతంగా వద్దండి. అర్థమవుతుంది మీ ఫ్రస్ట్రేషన్. ఎస్ ఒక చిన్న బ్రేక్ సార్ మీ ఫ్రస్ట్రేషన్ మాకు అర్థమవుతుంది. ఎస్